ఏపీలో రాజకీయాలన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా హాట్గా మారుతున్నాయి. ప్రధానంగా ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ ఏదైతుందో దూకుడుగా వైనాట్ 170 ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో సీట్లు మార్పులు చేర్పులు ఉంటున్నాయంటూ ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల సతీష్ బాబు జ్యోతుల సంటిబాబు స్థానంలో ఇప్పుడు సంటిబాబు స్థానంలో ప్రధానంగా తోట నరసింహ గారు వస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రామ్జీ ఉన్నారు, తోట నరసింహ తనయుడు. అసలు జగ్గంపేట నియోజకవర్గంలో సీటు ఏ విధంగా కేటాయింపు వస్తుందో లేదా ఒకవేళ వస్తే ఏ విధంగా ముందుకెళ్తారో మరి విషయాలు అడుగుదాం. సరే, నమస్తే రామ్జీ గారు. ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి అయితే సీట్లు మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు. అందులో ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి మీ తండ్రి గారు అయినటువంటి మాజీ మంత్రివర్యులు అలాగే ఆయనకి సీటు కేటాయిస్తారంటూ ప్రచారం జోరు అందుకుంటుంది. ఏ విధంగా ఉందండి ఈ ప్రచారం? మేము కూడా ఈ మధ్యకాలంలో మేము న్యూస్ ఛానల్స్లో చూడడం జరుగుతుంది. అది ఎంతవరకు అధికారికంగా మాకు కూడా ఎటువంటి ఇది లేదు, కానీ అంటే మాకైతే నమ్మకం ఉంది. కానీ మేము ముందు నుంచి చెప్పేది ఏంటంటే, నిజంగా ఎవరైతే మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఎవరైనా సరే మేము ఏంటంటే పార్టీ కట్టుబడి ఉన్నాం, పార్టీ జెండా కట్టుబడి ఉన్నాం. దాన్ని నిలబెట్టే బాధ్యత మా మీద కూడా ఉంది. మేము ఎప్పుడైతే కండువా కప్పుకున్నాం అప్పటి నుంచి కూడా జెండాను మోసే బాధ్యతలోనే ఉన్నాం మేము. ఇక ముందు కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా మేము చేసే ఇందులోనే ఉంటాం తప్పితే ఇంకో ఆలోచన అయితే లేదు. మీరు అన్నట్టు అదే మేము కూడా న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం. మరి చంద్రబాబు గారికి ఇవాళ ఆయన కాదని చెప్పి మాకు ఇచ్చినా మేము మాకు ప్రత్యేకత అయితే ఆయన అయితే కాదు. మేము చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తాం, ఆయన గౌరవించుకుంటాం. ఆయన మా పార్టీలో ఉన్నారు, మా శాసనసభ్యుడిగా కూడా ఉంటారు. ఆయన కలిసి వస్తే మేము కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు ప్రత్యేకతలు అయితే ముఖ్యంగా ఎవరైతే ఉన్నాం మీకు కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు అన్ని పార్టీలు ఏదో కలిసి వస్తున్నాయి అంటున్నారు, కానీ చేసేది ఏముండదు. వచ్చే 24లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అంతేకాకుండా జగ్గంపేటలో ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మీ అందరూ తెలుసు. 2019లో ప్రధానంగా పెద్దాపురం నుంచి మీ మదర్ పోటీ చేసిన పరిస్థితి, అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా జగన్ మీకే ఇక్కడ అవకాశం కేటాయించే అవకాశం ఉందని ఎక్కువగా జరుగుతున్న పరిస్థితుల్లో ఏ విధంగా వెళ్తారు? లోకల్గా టీడీపీ కూడా బలంగా ఉంది, ఎలా వెళ్ళిపోతారు? అప్పుడంటే మనం చూసుకున్నట్టయితే చాలా ఆఖరి నిమిషంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. 20 రోజుల ముందే వచ్చి మేము ఎలక్షన్ చేయడం జరిగింది పెద్దాపురం నియోజకవర్గం. మా నియోజకవర్గం కాదని తెలిసి కూడా అక్కడ ఇచ్చారంటే అది ఈయన పట్ల మా నాన్నగారు తోట నరసింహ గారి మీద ఉన్నటువంటి గౌరవం అలాంటిది ముఖ్యమంత్రి గారికి. అక్కడ మళ్ళీ మనం ఓటమి చెందినా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మనకి టికెట్ ఇచ్చారంటే మీకు అక్కడ అర్థమవుతుంది. అంటే ఈయన ఒక గెలుపు గుర్రంగా భావిస్తున్నారు. ఈయనకి టికెట్ ఇస్తేనే ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే వైనాట్ 175 to 175 అంటున్నారు. 175 నియోజకవర్గంలో 175 మనం ఎందుకు నెగ్గలం అంటున్నారు. అలా జరగాలంటే ఇలాంటి గెలుపు గుర్రాలకి టికెట్ ఇస్తేనే సాధ్యం అవుతుందని తెలుసు కాబట్టే మనకు ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా కీలక పాత్ర పోషించి ఎప్పుడు పడితే జగన్ గారు ఉభయ గోదావరి జిల్లా ఎక్కడికి వచ్చినా సరే మీరే కలవడం జరుగుతుంటుంది. ఇప్పుడు కీలకంగా టికెట్ రావడానికి ప్రధానంగా మీరు కూడా కృషి చేశారని చెప్పుకోవచ్చు. నాదైతే ఏం లేదండి, మామూలుగా ఆత్మీయంగా మామూలుగా మర్యాదపూర్వకంగా కలవడం తప్పితే ఏం లేదండి. నాన్నగారు అంటే అప్పుడు ఏదో హాస్పిటల్, ఈ మధ్య ఆయన కూడా వచ్చి కలుస్తున్నారు. నేను కూడా వెళ్ళి అంటే నాతో కూడా చాలా ఎంతో బాగా పలకరించడం, కానీ నాతో ఎక్కడ దూరం నుంచి చూసినా ఆగి మాట్లాడు ఆ టైప్ చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు కలిసినా నాతో నా గురించి కానీ లేకపోతే ఇతర విషయాలు అవి కాకుండా ఎంతసేపు కూడా నాన్నగారి కోసం అన్న ఎలా ఉన్నారు, అన్న ఆరోగ్యం ఎలా ఉంది, ఎంతసేపు ఆయన మీదే ఆయనకి శ్రద్ధ అంతా ఉండేది. ఆయన ఎప్పుడైతే బయటకు వస్తారో ఎప్పుడెప్పుడు బయటకు వస్తారో అని అడగడం, ఆయన ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి మేము కలిసి పనిచేస్తూ ఉండడం, ఇంకా ఇప్పుడు అదే జరుగుతున్నట్టుంది అంతే. ఒకవేళ పోటీ చేయమని చంద్రబాబు ఇప్పుడు ప్రధానంగా చెప్పేస్తే జగన్ గారు ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి కేడర్తో చిన్న చిన్న విభేదాలతో ఆ మధ్యలో హాట్ కామెంట్గా మారింది. గత కొన్ని రోజుల క్రితం కూడా మీరు కూడా కొంతమంది కేడర్కి వార్నింగ్ టైప్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎలా కలుపుకుని వెళ్తారు? ఖచ్చితంగా నేను ఒక 2-3 అన్నాన్ని తప్పితే వాళ్ళు కూడా ఏదో రాజకీయ నాయకులు కాదు. నేను అన్నది రాజకీయ నాయకులు కాదు, ఇంట్లో మామూలు కూర్చున్న వాళ్ళని ఒక 2-3 వ్యక్తులు అన్నాను అంతే. వాళ్ళ ఒక 10 ఓట్లు పడతాయని నమ్మకంలో ఒక 50 పోతాయని కూడా మనకి నమ్మకం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఏం కాదు, కానీ నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నిజమైన వైఎస్ఆర్సీపీ నాయకుడు అందరినీ కలుపుకొని వెళ్తాం. చంద్రబాబు గారి దగ్గర ఉండేవాడిని, ఎవరి దగ్గరైనా ఉండేవాడిని, మన దగ్గర రాని వాళ్ళని కూడా మేము ఇంటికి వెళ్ళి కలుస్తాం. అందరినీ కలుపుకొని వెళ్ళి ఈసారి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నాం. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నాన్నగారు 2024లో చేస్తున్నారు, 2029లో మీరు పోటీ చేసే అవకాశం ఉందండి? నా చేతిలో లేదు. ఖచ్చితంగా ఇంకా
మనం చూసుకున్నట్టయితే 15 ఏళ్ళు ఆయనే పరిపాలించారు. ఆ తర్వాత ఒక 3 ఏళ్ళు చిన్న గ్యాప్ వచ్చింది అంతే. మళ్ళీ ఆయన మొదలుపెట్టారు. అది మళ్ళీ 10 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుందో తెలీదు. కానీ నాకైతే నమ్మకం, నాకైతే ఆశ కానీ ఏమీ లేదు. ఆయన చూడాలని కోరుకున్నాను. మొత్తం జగ్గంపేట నియోజకవర్గ ప్రజల్లాగే నా కోరిక కూడా ఆయనే మళ్ళీ మనకి ఎమ్మెల్యేగా ఉండాలి. దేవుడి దయ వల్ల మరి ఏమన్నా అవుతే మంత్రి అవుతే మనకి ఇంకా బాగుంటుంది. మరి ఆయనే కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గంలో పనులు ఎక్కడికక్కడ అయిపోయాయి. 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఈయన ఎప్పుడైతే లేరో అప్పటి నుంచి పనులు లేవు. మీరు చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ అయిపోయాయి. అభివృద్ధి అన్నది లేదు. ఎక్కడ చూసినా మనకు అక్రమంగా ఏదో చేసారు తప్పితే అభివృద్ధి అన్నది లేదు. అది ఈయన చేసినాయి. మనకి ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా నీటి సమస్యలు చూసుకున్నా, డ్రైన్ చూసుకున్నా, రోడ్లు చూసుకున్నా ఈయన చేసినాయి. అవి మళ్ళీ ప్రారంభించాలంటే, మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలంటే అది ఈయనే రావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకున్నాను. అంటే ఆత్మీయ సమావేశాలు ఇంకా జరిగితే రేపటి నుంచి ఇంకా ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? అంటే మనకి ఇది అధికారికంగా మనకి ఇప్పుడు అనౌన్స్ అవుతే మాత్రం ఇంకా ఆత్మీయ సమావేశాలు ఏమంటే ఇంకా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తాం. అంతే. నాకు తెలిసి ఇదే ఆఖరి ఆత్మీయ సమావేశం అనుకుంటున్నాను నేను. చూస్తున్నాం, చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గెలుపు గుర్రాల రేసులో ప్రధానంగా అప్పుడంతా కూడా తోట నరసింహ ఉన్నారు కాబట్టి తోట నరసింహకి సీటు కేటాయించిన నేపథ్యంలో తన తండ్రి వారి వెంట ఉంటూ మొత్తం నియోజకవర్గంలో మొత్తం అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తాం, గతంలో మాదిరిగానే మళ్ళీ నియోజకవర్గంలో పనిచేసేందుకు అంతా కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే అధికారికంగా ప్రకటన రావాలి, ప్రకటన వచ్చిన నేపథ్యంలో మేము కట్టుబడి ఉన్న విధంగానే అది ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలుపుకుని ముందుకు వెళ్తామంటూ ఆ తోట నరసింహ తనయుడు ఎవరైతే ఉన్నారో రామ్జీ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నేతలు ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకునేందుకే దాదాపుగా ప్రయత్నం చేస్తాం. రాబోయే ఆ ప్రకటన వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధిగా ముందుకు వెళ్తామంటూ ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.